ఏపీఎంసెట్ 2024 సంబంధించి కరెక్షన్స్ అసలు ఏమేం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, అలాగే కరెక్షన్స్ డేట్ ఎప్పటి నుంచి అయితే మొదలవుతుంది అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఏపీఎంసెట్ 2024 కరెక్షన్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే కనుక కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 2 రోజులు కరెక్షన్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక కన్సల్టేషన్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికెంట్స్ వితౌట్ లేట్ ఫీ అయితే మనకైతే 15వ తారీఖు వరకు అయితే ఇచ్చారు. సో సబ్మిషన్ 15వ తారీఖు వరకు అయితే చేసుకోవచ్చు. కరెక్షన్ చూసుకున్నట్లయితే కనుక 4వ తారీఖు 5వ నెల అంటే మే నెలలో 4వ తారీఖునైతే కరెక్షన్ అయితే మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అసలు కరెక్షన్లో ఏమేమి చేసుకోవడానికి ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2 కేటగిరీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే కనుక డీటెయిల్ దట్ cannot be changed by the candidate but written request can be made to the convener APSET 2024 through email through అయితే ఇవ్వడం జరిగింది కదా. ఏంటంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, ఎగ్జామినేషన్ స్ట్రీము, క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవేవైతే అప్లోడ్ చేస్తారో అవైతే మీరు చేంజ్ చేసుకోవడానికి ఉండదు. ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక మీరైతే లిఖితపూర్వకంగా అంటే ఒక లెటర్ రాసి ఇక్కడ ఈమెయిల్ ఉంది కదా, మీకు కనిపిస్తున్న స్క్రీన్లో కనిపిస్తున్న ఈమెయిల్కి అనేది మీరైతే ఈమెయిల్ చేస్తే వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అంటే నా పేరు, ఇప్పుడు సపోజ్ పేరు చేంజ్ చేసుకోవాలనుకోండి, నా పేరు ఇది కానీ నేను ఇదో తప్పు ఎంటర్ చేశాను అని చెప్పి ఏమైనా చెప్పాలనుకున్నట్లయితే కనుక వ్యాలిడ్ డాక్యుమెంట్లో ఎంటర్ చేసి వాళ్ళకైతే ఇస్తే వాళ్ళైతే చేంజ్ చేయడం జరుగుతుంది. ఇది కేటగిరీ 1కి సంబంధించిన అప్డేట్. ఇప్పుడు కేటగిరీ 2 చూసుకున్నట్లయితే కనుక డీటెయిల్స్ దట్ కెన్ బి చేంజ్డ్ 4వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు డీటెయిల్స్ కెన్ బి చేంజ్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు కదా. సో ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అలాగే ఇంటర్ ఏదైతే క్వాలిఫై అయిపోయారో అది, నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ప్లేస్ ఆఫ్ స్టడీ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్, ఏదైతే ఇంటర్మీడియట్లో అయినా ప్లేస్ కానీ ఎక్కడైతే మీరు చదివారో అది కాకుండా వేరే ఏదైనా ఇస్తే కనుక అదే చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మదర్స్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే జెండర్ ఏం తప్పిస్తున్నట్లయితే కనుక జెండర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఎవరైనా, ఇప్పుడు స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళు అప్లై చేసుకోవాలంటాం కనుక అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, రేషన్ కార్డ్ డీటెయిల్స్ కూడా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ కూడా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. స్టడీ డీటెయిల్స్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, అడ్రస్ ఫర్ కరస్పాండింగ్ అడ్రస్ కూడా మీరైతే చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక చేంజ్ చేసుకోవచ్చు. సో కేటగిరీ 1 సంబంధించింది అయితే కనుక మీరైతే చేసుకోవడానికి అయితే ఉండదు. వెరిఫికేషన్కి మీరైతే కన్వీనియర్ దగ్గరికి పంపించాల్సి ఉంటుంది. త్రూ ఈమెయిల్ ద్వారా వ్యాలిడ్ డాక్యుమెంట్స్తో పంపిస్తే మాత్రమే వాళ్ళైతే ఆలోచించి అయితే కరెక్టా కాదని చెక్ చేసుకుని అయితే చేయిస్తారు. అలాగే కరెక్షన్స్ కేటగిరీ 2 సంబంధించి ఏదైతే ఉందో మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మే నెలలో అయితే ఎనేబుల్ చేస్తారు. సో అప్పుడైతే మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఏపీఎంసెట్ 2024 సంబంధించి. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.